అండి ఈరోజు మా గార్డెన్లో ఉన్న కనకాంబరం మొక్కలన్నీ చూపిస్తాను మీకు. మా దగ్గర ఒక 7 వెరైటీస్ ఉన్నాయన్నమాట అండి. సమ్మర్ వస్తే మనకి ఇంకా ఎండలకి కనకాంబరాలు బాగా పూస్తాయి కదండి. అయితే ఈ కనకాంబరాలు అయితే మాత్రం నాటు కనకాంబరం అండి ఇది. తర్వాత మాకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇవి కూడా అంతే. ఇవి ఏంటంటే స్టెమ్స్ పెడితే వచ్చేస్తాయి ఈ కనకాంబరాలు. తర్వాత ఎల్లో కనకాంబరాలు కూడా ఉన్నాయండి. ఎల్లోలో 2 టైప్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇది లేడీ కనకాంబరం. ఈ కనకాంబరం సపరేట్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ కనకాంబరాలు అయితే చాలా పెద్ద కనకాంబరాలు అండి. ఇవి నాటు కనకాంబరం లాంటివే కానీ కాదు, ఇవి కూడా హైబ్రిడ్. ఇవి వీటికి విత్తనాలు ఉండవు అనమాట, మామూలుగా స్టెమ్ ద్వారానే. కానీ చెట్టు మనం ప్రూన్ చేయకుండా వదిలేస్తే చాలా పెద్ద చెట్టు అయిపోతుంది. మన నేల మీద వేసుకుంటే వృక్షంలో అయిపోతాయి. ఇవి చూసారు కదా, ఇవి ఏంటంటే విత్తనాలు పడి అలా వచ్చినాయి అనమాట అండి. మనం వాటర్ వేసినప్పుడు సీజన్ కాదు అయినా సరే వాటరింగ్ చేసినప్పుడు ఏంటంటే అటు ఇటు దగ్గరగా ఉంటాయి కదా కుండీలు, వాటిలో పడి అలా మొక్కలు వచ్చేసినాయి అనమాట అండి. సీజన్ కాకపోయినా సరే మాకు అలా పువ్వులు వచ్చాయి. అవి సాధారణంగా అయితే వింటర్లో వస్తాయి. తర్వాత ఏంటంటే మల్లి చెట్టుని ఎక్కువ ప్రూన్ చేయలేదండి, ఏంటంటే ఖాళీ లేక చేయలేదు. మామూలుగా అయితే ఆకులు తీస్తాం కదా, ఈసారి అయితే మాత్రం మొత్తం స్టెమ్స్ అన్నీ కట్ చేసేసి ప్రూన్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కనకాంబరం చూసారు కదా, ఇది ఏంటంటే థిక్ రెడ్ అనమాట. లేడీ కనకాంబరాల్లోనే ఇది ఒక వెరైటీ అండి. అలా మా దగ్గర 7 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి మా దగ్గర వైట్ అంటే లైట్ కలర్ ఉండేది, అది అది మరి ఎలాగో అంటే అవి కొద్దిగా డెలికేట్గా ఉంటాయండి లేడీ కనకాంబరం. తర్వాత ఈ రెడ్ కనకాంబరం అవి ఏంటంటే చాలా మనకి వాటర్ ఎక్కువైనా లేకపోతే కొద్దిగా ఎండలో ఉన్న మొక్కలు చనిపోతాయండి. మరి వాటిని ఏంటంటే మనం చాలా ఇదిగా చూడాలి. తర్వాత ఇవేంటంటే ప్రూన్ చేసిన తర్వాత ఆ స్టెమ్స్ అన్నీ కూడా ఎప్పుడూ చేసేలాగే కదండి, పడేయడానికి అసలు మనసు ఒప్పదు. అందుకోసం మొత్తం రోజెస్, తర్వాత ఏంటంటే ఇవి క్రీపర్ ఉందండి మాకు ఒకటి, గార్లిక్ వైన్ ఆ క్రీపర్ ఒకటి. తర్వాత ఇంకా చాలా వరకు కూడా కొద్దిగా ముదిరిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలన్నీ కట్ చేయటం అంటే ప్రూన్ చేసిన తర్వాత కొమ్మలు అనమాట. అవన్నీ కూడా మరలా ఇలా పెట్టామన్నమాట కోకోపిట్లో. అలా పెట్టిన తర్వాత యాక్చువల్గా అయితే కొద్దిగా సమ్మర్లో తక్కువ వస్తాయి అలాగా. అంటే కొద్దిగా హీట్ గురించి రావు. కానీ ఇవైతే మాత్రం పెట్టినవన్నీ కూడా ఒక 15 days అలా ఒక 1 month అయిందండి. చూడండి ఎంత బాగా అన్నీ చాలా బాగా వచ్చినాయి. గులాబీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. తర్వాత ఇది గార్లిక్ వైన్ అనమాట. ఇది కూడా అసలు గార్లిక్ వైన్ ఏంటంటే అది మనకి వింటర్లో బంచెస్ కింద వస్తాయన్నమాట అండి, వైలెట్ కలర్లో. అదైతే ఆ క్రేపర్ అయితే చాలా బాగుంటుంది, చాలా బుషీగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. అందుకోసం ఏంటంటే మా అక్కల కొలీగ్స్ అందరూ కూడా అడిగారంటండి, ఒక 2-3. దానికోసం ప్రత్యేకంగా పెట్టింది గార్లిక్ వైన్. యాక్చువల్గా అయితే గార్లిక్ వైన్ పెట్టలేదు, ఇప్పుడు వాళ్ళ కోసం పెట్టింది. డిసెంబరాలో ఇది ఆన్లైన్లో రప్పించామండి. ఇది మంచి కలర్. ఇది కూడా అంతే. అలా మనకి రేర్గా దొరికినవన్నీ కూడా స్టెమ్స్ ద్వారా మనం ప్రూన్ చేసినప్పుడు అవన్నీ పెడితే మనకి ఎవరికైనా ఇవ్వడానికి అవుతుంది. ఇవేంటంటే మొత్తం మందారాలు, అన్ని కలర్స్ని. అవి కూడా అంతేనండి, ప్రూన్ చేసిన తర్వాత ఇలా పెడుతుంటే అవి ఏంటంటే శాండ్, తర్వాత కోకోపిట్, తర్వాత ఇవన్నీ వేసి పెడతాము. చాలా వరకు అన్నీ పెట్టినట్టుగానే మనకి ఇవి పత్తి మందారం. ఇది కూడా అంతేనండి. మనకు ఒక్కొక్కసారి అయితే నర్సరీలో అంటే ఇప్పుడంటే దొరికేస్తున్నాయి, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పత్తి మందారాలు కూడా నర్సరీలో తర్వాత రండి ఇంకా రాలేదు అలా చెప్తారు, అంటే ఉండట్లేదు. మా దగ్గర అయితే మాత్రం పత్తి మందారం ఒక 4-5 మెంబర్స్కి అయినా సరే మేము ఇచ్చామన్నమాట అండి పత్తి మందారం. తర్వాత ఇది వచ్చి
ఆ! ఒక అలాంటి థిక్ రెడ్ కలర్ అనమాట అండి ఇది. మంచి రెడ్ ఇది. పెద్ద పువ్వులు. అందుకోసమే దీన్ని ప్రత్యేకంగా పెట్టింది మా సిస్టరు. ఇలా మొత్తం గార్డెన్‌లో ఉన్న ప్రూన్ చేసినవన్నీ కూడా మేము ఇలా పెట్టామనమాట అండి. ఇది ఇది వాటర్ యాపిల్ అండి ఇది. ఇదేంటంటే ఇప్పుడు సమ్మర్‌లోనే ఎక్కువొస్తాయి కదా! దీన్ని మొత్తం ప్రూన్ చేసినప్పుడు కొద్దిగా ముదురుగా ఉన్న కొమ్మలుంటే వాటిని ఇలాగా పెట్టామనమాట ఒక కొమ్మని. అది నిన్ననే నోటీస్ చేశానండి నేను. ఇది కూడా చిగుర్లొచ్చేసింది. ఇదేంటంటే అదే పింక్ కలర్ అండి వాటర్ యాపిల్ ఇది. చాలా ఎక్కువొస్తాయి. హ్మ్. మొత్తం ప్రూన్ చేసేసాం అది. ఇప్పుడు మరలా వచ్చిన తర్వాత మీకు కాయలొచ్చిన తర్వాత మరలా ఒక వీడియో